జుట్టు పోయింది ఏముందో అడుగు. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఈ వీడియోలో మీరు మా మరిది పెళ్లి కొడుకు ఈవెంట్ చూడబోతున్నారు. మార్నింగ్ హల్దీ అయింది, ఈవినింగ్ పెళ్లి కొడుకు. ఈ పెళ్లి కొడుకు ఈవెంట్కి నేను నైట్ అంతా ఉందాం అనుకున్నా, అశ్విని వీలైనంత వరకు ఉంచి తమ దగ్గర పడుకోబెట్టి నేను వెళ్ళి ఉందామని. బట్ దట్స్ నాట్ హౌ ద డే ఈవెంట్. అండ్ దాంతోపాటు నేను ముందు వీడియోలో కూడా చెప్పిన దట్ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దానివల్ల మేమందరం 100% హ్యాపీగానో ప్రాపర్గానో లేమన్నమాట. అది దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు లైఫ్లో ఈ పెళ్ళికి నేను బాగా ఎంజాయ్ చేయాలి, అన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వాలి, అన్నీ చూసుకోవాలి అలా ఉండే. లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్ళి అప్పుడు కూడా కష్ట ఇంకా చిన్నది, అప్పుడు 100% అటెన్షన్ ఇవ్వలేకపోయినా. ఈసారి కష్ట కొద్దిగా పెద్ద అయింది కదా, అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా అలా ఉండాలి, 100% ప్రెజెంట్ అయి ఉండాలి అనుకున్నా. బట్ అలా జరగలేదు. సో బేసికలీ డాడీకి ఒక ఇంజురీ అయింది, చిన్న యాక్సిడెంట్ అయింది. ఒకరినొకరు గుద్దుకోవడం కాదు, డాడీ పడిపోయారు అన్నమాట. ఇట్లా రోడ్కి బ్యారియర్స్ పెడతారు కదా, అది ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసరికి డాడీకి అది తెలియలేదు. సో పడ్డారు, రైట్ లెగ్ మీద పడేసరికి లెగ్కి బాగా దెబ్బ తగిలింది. అప్పుడు లేచారు, అక్కడ వాళ్ళు హెల్ప్ చేస్తే లేచారు, నడవగలిగారు. మళ్ళీ బైక్ వేసుకుని డాడీ తిరిగి ఇంటికి వచ్చేసారు. మళ్ళీకి వెళ్తూ తిరిగి ఇంటికి వచ్చేసారు. యాక్చువల్లీ దెబ్బ తగిలిందని వచ్చి ఇక్కడ బైక్ పెట్టేసి నిల్చుందామంటే కాలాగట్లేదు అనమాట. దట్స్ వెన్ ఏదో సంథింగ్ రాంగ్ ఉందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. ఎక్స్రే చేశారు. ఎక్స్రేలో ఏం ఫ్రాక్చర్ లేవని తెలిసింది. ఎంఆర్ఐ చేయించమంటే ఎంఆర్ఐ చేయించారనమాట. సో ఆ రోజు నైట్ వచ్చేసరికి ఎట్ దిస్ పాయింట్ ఫ్రాక్చర్ ఏం లేదు, కానీ ఏదో డ్యామేజ్ గట్టిగానే అయింది. సంథింగ్ నర్వ్స్, లిగమెంట్స్, ఇవన్నీ కాన్సెప్ట్ అసలు అలా ఒక సైన్స్ నాలెడ్జ్ కూడా నాకు లేదు అలాంటివి ఉంటాయని. మా డాడీకి జరిగేంత వరకు నేను బొక్కలు మాత్రమే ఉంటాయి, పడితే దెబ్బలు బొక్కలు ఇరుతాయి అనుకున్నా. కానీ లిగమెంట్స్ అనేది ఒకటి ఉంటుంది, అది మన బోన్ని కలిపి ఉంచగలుగుతాయి అనమాట. అలా 3 లిగమెంట్స్ సివియర్గా డ్యామేజ్ అయినాయి, సర్జరీ అవసరం అని చెప్పారనమాట. సో ఎట్ దట్ పాయింట్ మాకు పెళ్ళి జరిగి హల్దీ టైం వరకు అయితే డాడీకి ఒక మేజర్ సర్జరీ అవసరమని మాకు అప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ అన్నట్టు. సో అది ఉండేసరికి మనుషుల్లా లేము. ఏదైనా నేను అతిగా ప్లాన్ చేసుకుంటే, ఎస్పెషల్లీ ఈ పెళ్ళిలో మంచిగా ఉండాలి ఇట్లా అని అనుకుంటే, నాకైతే ఎప్పుడు అతిగా కోరుకొని అతిగా ఎగ్జిట్ అయిన పనులు నాకు ఎప్పుడు అయినట్టు నాకైతే అనిపించదు అన్నట్టు. నేను అది పెద్ద స్ట్రెస్ చేయను ఎప్పుడు, కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి నేను అనుకున్నట్టు కావాలి అని అంటే కొన్నిసార్లు కలిసి వస్తుంది, బట్ చాలాసార్లు అయితే ఇలా అయినట్టు అనిపిస్తుంది. మీకు కూడా అలానే ఎక్స్పీరియన్స్ కింద కమెంట్ చేయండి. సో బేసికలీ డాడీకి అట్లా అవ్వడం వల్ల, అండ్ ఈసారి ఇక్కడ ఉన్నా కాబట్టి ఏమైనా అవసరం ఉంటే అన్నిట్లలో ఇన్వాల్వ్ అయ్యి చేయగలుగుతున్నా. కానీ వాట్ ఇఫ్ వీఆర్ నాట్ హియర్? చాలామంది ఎన్ఆర్ఐస్ పరిస్థితి కూడా అదే, వాళ్ళు ఎక్కడ ఉంటారు, పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, వాట్ ఇఫ్ మేము ఇక్కడ లేనప్పుడు ఏదైనా జరిగితే ఎలా అన్న డౌట్ అందరికీ ఉంటుంది. మా ఫ్రెండ్స్ మధ్యలో కూడా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. అలా మాకు తెలిసిందే ఒక ఎన్ఆర్ఐ రిలేటెడ్ ఇన్సూరెన్స్ అనమాట. ఎస్, మనం అదర్ కంట్రీస్లో ఉంటూ కూడా ఇండియాలో మన పేరెంట్స్కి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. అదేంటంటే హెల్త్ ఎన్ఆర్ఐ ఇన్సూరెన్స్. మనము ఎన్ఆర్ఐస్ అయ్యుండి వేరే కంట్రీస్లలో ఉంటూ కూడా ఇండియాలో మన పేరెంట్స్కి ఇన్సూరెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో చాలామంది ఎన్ఆర్ఐస్కి కూడా ఇదే టెన్షన్ ఉంటుంది, వాట్ ఇఫ్ మనం అక్కడ లేనప్పుడు పేరెంట్స్కి ఏమైనా అయితే ఏంటి అని. అండ్ ఆల్సో నేను ఒకటి విన్నాను అన్నమాట, చూసాను. దాని తర్వాత ఇట్ హిట్ మీ సో హార్డ్ దాట్ మనకు 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటాం అంటిల్ మనకు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేంత వరకు. బికాస్ హెల్త్ మంచినన్ని రోజులు చిన్న చితక ప్రాబ్లమ్స్ లేనన్నిటివి కూడా ప్రాబ్లమ్స్ అనుకుంటాం. బట్ యాక్చువల్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం అనమాట. ఇందులో ఏంటంటే వాళ్ళు మనకు స్పెషల్గా ఒక రిలేషన్షిప్ మేనేజర్ని ఇస్తారు, తను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. మనం వన్స్ ఇన్సూరెన్స్ తీసుకున్నామనంటే ప్రీ హాస్పిటల్ ప్లానింగ్ నుండి, హాస్పిటల్కి వెళ్దామన్న ప్లానింగ్ నుండి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ల్యాబ్ రిజల్ట్స్ కూడా మనం టెస్ట్లో అయినా అపాయింట్మెంట్ బుక్ చేయడం అయినా టెస్ట్ అయినా మనం అక్కడ నుండి కూడా చూసుకోవచ్చు. ఈ పర్సన్ వచ్చేసి ప్రీ హాస్పిటలైజ్ ప్లానింగ్ నుండి, అడ్మిషన్ నుండి, తర్వాత డిశ్చార్జ్ నుండి, పేపర్ నుండి, మెడిసిన్ ఇంటికి వచ్చేంత వరకు అన్ని వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా స్మూత్గా అయ్యేలాగా వాళ్ళు టేక్ కేర్ చేస్తారనమాట. మన పేరెంట్స్కి అని ఎవరికైనా లైక్ డయాబెటీస్, షుగర్, బీపీ, హార్ట్ కండిషన్స్ ఉన్నా, లేకపోతే హెల్తీ పర్సన్ అయినా సరే ఏ
కేటగిరీ అయినా సరే వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ప్లాన్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా దాంట్లో వెయిటింగ్ పీరియడ్ కూడా తక్కువ ఉండేలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ సిచ్యువేషన్లో కూడా ఫ్రమ్ డే 1 అప్లై అయ్యేలాంటి ప్లాన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అయితే ఎలాంటి మెడికల్ టెస్ట్లు కూడా అవసరం ఉండదు. అండ్ ఎన్ఆర్ఐస్కి మనకు 18% GST ఎగ్జామ్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. అండ్ అంతేకాకుండా UK, US లాంటి అదర్ కంట్రీస్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేస్తే ఇది 35% అఫోర్డబుల్. చాలా తక్కువ రేట్లోనే మనకు కవరేజ్ ఇన్సూరెన్స్ అనేది బెటర్గా ఉంటుంది. వీళ్ళని ఏంటంటే మనం అక్కడ ఉన్నా సరే పేరెంట్స్కి సంబంధించిన హెల్త్కి సంబంధించిన హాస్పిటల్ రిలేటెడ్ కానీ క్లెయిమ్ రిలేటెడ్ కానీ ఈవెన్ నాన్ మెడికల్ ఇష్యూస్, నాన్ మెడికల్ హెల్ప్ లైక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేకపోతే హోమ్ మాడిఫికేషన్ కానీ ఇలా అన్నీ కూడా వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేస్తారు. దిస్ ఈజ్ సంథింగ్ ఎవ్రీ NRI షుడ్ నో. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలి అన్నా కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. పర్సనల్గా ఇది వాడి దీని గురించి తెలిసిన పీపుల్ మీ కాబట్టి నేను ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అనమాట. ఈ వీడియోలో ఇంకా బెటర్ నేను ఇది మెన్షన్ చేయాలి, చాలా మందికి హెల్ప్ అవుతుంది అన్న పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. అండ్ డోంట్ వెయిట్ ఫర్ అన్ ఎమర్జెన్సీ. తీసేసుకోండి పేరెంట్స్ కోసం, వాళ్ళ హెల్త్ సెక్యూర్గా ఉండడం కోసం ఫర్ షూర్ కన్సిడర్ చేయండి. అండ్ వన్స్ అగైన్ హెల్త్ NRI సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఎవరికి యూజ్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఉంది. సో చెప్పడానికి వన్ మోర్ రీజన్ ఏంటంటే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా అలా జరిగిందా, సివియారిటీని బట్టి సర్జరీ దాకా వెళ్ళారా, లేకపోతే ఫిజియోథెరపీ రెస్ట్తోనే సెట్ అయిందా అన్నది నాకు చెప్పండి. ఈవెన్ హల్దీ రోజు కూడా డే అంతలో నేను చెప్పాను. ఇంకో పాయింట్ ఏంటంటే, మా డాడీ వాళ్ళు జగిత్యాలకి హాస్పిటల్కి వెళ్ళారు. డాడీ వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు నేను కంటిన్యూగా కాల్ చేస్తుండే. నేను వెళ్ళగలిగితే బాగుండేది అనిపించింది, బట్ ఈవెంట్ వల్ల నేను అక్కడికి వెళ్ళలేదు. కానీ అక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్తో మాట్లాడడమే కాబట్టి నేను అక్కడికి వెళ్ళాక కాల్లో ఉంటానని చెప్పి కాల్లో ఉన్నానన్నమాట. డాక్టర్ చెప్పిందంతా కూడా నేను విన్నాను. 10 డేస్లో నీకు ఇంప్రూవ్మెంట్ అనిపించింది అనుకో, అది గుడ్ సైన్. సర్జరీ అవసరం ఉండదు నాకు తెలిసినంత వరకు. సర్జరీ అనేది అవసరం ఉండకపోవచ్చు ఆ డాక్టర్ చెప్పారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ని కూడా వాల్యూ, ఆబ్వియస్ తనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొద్దిగా ధైర్యం వచ్చింది. తర్వాత నైట్ వరకు అయితే డాడీ వాళ్ళ ఇంటికి వచ్చేసారు అనమాట. సో మీ లైఫ్లో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఓవరాల్ లైక్ టెంపరీగా అప్పుడు ఏం చేశారు? సర్జరీకి వెళ్ళారా, రెస్ట్ తీసుకున్నారు? ఒకవేళ రెస్ట్ తీసుకొని ఇంప్రూవ్ అయింది అనుకుంటే ఇంప్రూవ్ కాని సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ ఆల్సో ఇలాంటి కేసులలో మీకు తెలిసిన బెస్ట్ డాక్టర్ రికమెండేషన్ ఎక్కడ ఏంటి అన్నది కూడా కింద చెప్పండి. సో ఇట్ ఈస్ స్టిల్ అన్ అన్సర్టెనిటీ. కొద్దిగా ధైర్యం ఉంది ఈయన అనడం వల్ల, కానీ స్టిల్ అన్ అన్సర్టెనిటీ. చూద్దాము ఏమవుతుంది అనేది. మీ ఎక్స్పీరియన్స్లో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కింద ఖచ్చితంగా నాకు చేయండి. లేదా నాకు ఇన్స్టాగ్రామ్లోనైనా పర్సనల్గా మెసేజ్ పెట్టినా పర్లేదు, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అలా ఆ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ గోనా సీ మై పేరెంట్స్ పెళ్ళికి కానీ వాటికి రాలేకపోవడం. మీరు చాలామంది అడుగుతూ ఉంటారు. అదే కాదు, చిన్న చిన్న అంటే నేనేంటనంటే బాధలు ఈసారి చెప్పుకోవడానికి రీజన్, ప్రతిసారి ఏం చెప్పుకోకపోతే నవ్వుతూ అది చేస్తూ కనిపిస్తుంటే ఏమైపోతుందంటే మననే తప్పుగా చూస్తున్నారు అనమాట. దట్ సంథింగ్ ఐఎమ్ నాట్ లైకింగ్. అంటే ఇలా ఎస్పెషల్లీ నేను ఇంత హార్డ్గా ఒక్కదాన్నే కష్విన్ చూస్తూ ఇవన్నీ హ్యాండిల్ చేస్తూ ఇంత వర్క్ చేసుకుంటూ ఇలా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ ఉంటే, మొన్న కమెంట్ చూశాను నేను, మీ ఇంటికి మీ సిస్టర్ని, మీ కల్పనక్కని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? ఎవరో వచ్చారన్న రీజన్తోనా, లేకపోతే ఇంకేదో అంటే మీ అక్కని ఎందుకు ఇన్వైట్ చేయలేదు? అసలు మీకు తెలుసా? మీరు చూసారా తను వచ్చిందా రాలేదా, మేము ఇన్వైట్ చేసామా లేదా? లైక్ అలాంటివి చూస్తేనంటే లైక్ ఎందుకు అలా ఫర్ నో రీజన్ ఎందుకు నెగిటివ్గా చూస్తున్నారన్న ఫ్రస్ట్రేషన్, బాధ, ఏడుపు అన్నీ వస్తున్నాయి అన్నమాట. అంతకు నిన్న కూడా చూశాను, ఎందుకు నేను మా ఇన్లాస్నో లేకపోతే మా సిస్టర్నో నేను ఏదో సపరేట్గా చూస్తానన్న మీకు ఫీలింగ్ అసలు ఎందుకు వస్తుంది? ఇంకొక స్టెప్ ఎక్కువనే చూస్తాం ఆబ్వియస్లీ. ఎవరైనా సరే ఏ కుటుంబంలో ఉండదు ఇన్లాస్ని ఇంకా ఎక్స్ట్రా కేర్గా చూసుకోవాలి, ఎక్స్ట్రా మర్యాద ఇవ్వాలి, ఎక్స్ట్రా ఖచ్చితంగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చూడడం మానేను, బికాజ్ అది ఓపిక పోతుంది ప్రతి దాంట్లోనూ ఇలా తప్పు చూస్తే. ఐ నో వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్, బట్ నేను సైలెంట్గా ఉండడానికి, దాన్ని ఎక్కువ తీసుకోకుండా ఉండడానికే ట్రై చేస్తున్నా.
సో ఫార్ నా మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు నేను వెదర్ ఐ హ్యావ్ బీన్ గుడ్, అంత మంచి చేశానా లేకపోతే నాకు ఎవరినైనా హర్ట్ చేశానా, ఎవరికైనా చేయాల్సింది చేయకుండా ఉన్నానా అన్నది నా మనస్సాక్షికి తెలుసు, నా కుటుంబానికి తెలుసు. సో ఇంతకు మించి నేను ఏం చెప్పలేనండి. లైక్ ప్లీజ్ స్టాప్ టేకింగ్ లైక్ నేను ఎవరినో తప్పుగా చూస్తున్నాను, ఎవరినో నేను సరిగ్గా చూసుకోవట్లేదు, మా ఇన్లాస్ని ఏదో నేను సరిగ్గా చూసుకోవట్లేదు, ఎవరినో ఏదో అంటున్నాను అన్న తప్పుగా చూడడం నిజంగా మానేయండి. రియల్లీ సో ఎగ్జాస్టెడ్. దానివల్లే లైక్ మంచిగా చేస్తున్నాం కదా, మంచిగానే ఉంటున్నాను కదా, ఎందుకు ఇలా అంటున్నారన్న బాధ ఎంత ఉందో అది నాకు మాత్రమే తెలుసు. మేబీ పెళ్ళి ఎప్పుడైనా సిచ్యువేషన్ వస్తే ఇంకా బెటర్గా మాట్లాడతాను కావచ్చు, కానీ ప్లీజ్ ఇంకా అలాంటి కమెంట్లు చేసి అని చేసి మీకు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే సీరియస్గా నేను ఒకటి చేశానను, ఎవరైనా అన్నానో, ఎవరైనా బాధ పెట్టానో, ఏదో చూసి మీరు అజ్యూమ్ చేసుకొని కాకుండా ఏదైనా ప్రూఫ్ ఉంటే కమెంట్ టాక్ టు మీ అండి. నన్ను అనండి, నేను ఓకే, కానీ మీరు ఏదో చూసి ఏదో అనుకొని మాత్రం ప్లీజ్ అనొద్దు. ఐమ్ కైండ్ ఆఫ్ విత్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్, ఐమ్ కైండ్ ఆఫ్ డన్, ఐమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాస్టెడ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అదే చెప్పగలుగుతాను నేను. సో చాలా ఎగ్జైటెడ్గా ఉండే పెళ్ళికొడుకు ఈవెంట్కి నేను సాయంత్రం వరకు నైట్ వరకు ఉందామని. బట్ కశ్వి అట్లా సిక్ అవ్వడం వల్ల నేను తనని తీసుకెళ్దాం అనుకున్న దాన్ని కాస్త తీసుకోకుండానే వెళ్ళాను. మెడిసిన్ అది వేసి తను పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్తే ఇబ్బంది అవ్వడం ఎందుకు అని మమ్మీ దగ్గర పెట్టేసి వెళ్ళాను అన్నమాట. ఈవెన్ తయారయ్యేటప్పుడు కూడా తయారైంది ఇంట్లో చూపిద్దాం అనుకున్నా, కానీ అవుట్కమ్ అంత టైం లేకుండా మనం వెళ్ళిపోయినా. సో పెళ్ళికొడుకు ఈవెంట్ అయితే నేను ఎంతవరకు ఉన్నానో ఏదో జరిగింది అనేది అదంతా మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అది పర్పుల్ కాదు, అది క్రీమ్, బ్రౌన్, వైట్. సో పొద్దున హల్దీ అయింది. అంటే హల్దీ ఈజ్ ఎ ఫంక్షన్ వేర్ అందరు వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవ్వగలుగుతుంది కాబట్టి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2 అయింది అనమాట. ఫినిష్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6 అయింది. కశ్వికి డే అంతా ఫీవరే ఉంది. ఐ వాజ్ లైక్ విత్ సో మెనీ థింగ్స్. మీ అందరికి ఆల్రెడీ టెన్షన్ ఉంటుంది. దాంతోపాటు కశ్వమ్మకి ఈ ఫీవర్తోని ఐ వాజ్ బ్యాలెన్సింగ్ అనమాట. స్మైలింగ్ అప్ ఫ్రంట్, వెనకాల 100 రన్ అవుతున్నాయి. ఐ వాజ్ ఇన్ కాల్ విత్ డాడ్స్ డాక్టర్ అండ్ కశ్ని చూసుకుంటూ కార్తిక్ లేడని ఆల్ ఆఫ్ దాట్. బట్ యా హల్దీ అయితే అయింది. ఇంటికి వచ్చిన తర్వాత కశ్వమ్మ ఇట్లా వంగేటప్పుడు చూసుకోవాలి తల్లి. సో కశ్వమ్మకి మళ్ళీ ఒళ్ళంతా తుడిచి ట్యాబ్లెట్ వేసి అవన్నీ చేసి సంథింగ్ సెట్ చేసి ఇప్పుడైతే కశ్విని అమ్మల ఇంట్లోనే ఉంచేసి వెళ్తున్నాం. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు అనమాట. సో వచ్చారు కాబట్టి ఇక్కడే ఉంచేసి నేను వెళ్తున్నాను అన్నట్టు. సో తను మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ జ్వరం వచ్చి కొద్దిగా అంతెందుకు అని చెప్పేసి యాక్చువల్ టైంకి తీసుకెళ్తా. ఇప్పుడు అవసరం లేదు. యాక్చువల్ పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు వేరే ఫీల్ లైక్ షీ నీడ్స్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడే తీసుకొని వెళ్తా. ఇప్పుడైతే నేను తొందర రెడీ వెళ్తా. అక్క వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఆల్రెడీ అందరూ వెళ్ళిపోయారంట. సో దిస్ ఈస్ మై హల్దీ అవుట్ఫిట్. మీకు ఏమనిపించిందో చెప్పండి, డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ లెట్స్ చేంజ్ ఇన్ టు ద శారీ. మామిడితే కానీ కొద్దిగా టైట్ ఎందుకు సైజ్ చిన్నగా ఎంతసేపు వచ్చి చెప్పినా ఇగో నేను బిడ్డ కన్నా ఉంది చూడు ఈ పాప. సో అలా హడావిడిలో ఉండే హల్దీ రోజు వరకైనా ముందు 2-3 days అయినా అది పిచ్చి ఉండే అనమాట. నిజంగా ఇంట్లో పరిస్థితి కానీ దాంతోపాటు కశ్వి అట్లా సిక్ అవ్వడం. సో చాలా హడావిడిగా హ్యాపీగా ఉందాం అనుకున్న పెళ్ళి సిచ్యువేషన్ అంతా కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. ఒకటి కాదు డబుల్ స్ట్రెస్లు తయారైనాయి నాకైతే. సో యా ఆ రోజు కూడా అప్పటిదాకా కూడా కశ్వికి అయితే కొద్దిగా వీక్ ఉండే కానీ ఫుల్ ఆన్ లైక్ జ్వరం, టెంపరేచర్ 100+ అలా వెళ్ళిపోయినట్టు లేకుండే. బట్ స్టిల్ ఎందుకులే తను ఫస్ట్ తీసుకెళ్దాం అనుకున్నాను. తర్వాత వద్దనుకొని మమ్మీ వాళ్ళు జగిత్యాల నుండి వచ్చేసారు కాబట్టి మమ్మీ దగ్గర తినిపించేసి అవన్నీ చేసి మమ్మీ దగ్గర ఇచ్చేసి వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి నేను తయారవ్వడం కూడా మస్తు తయారయ్యి
తర్వాత ఎలా ఉంది ఆ లుక్ కూడా చూపిద్దాము, వీడియోలు తీసుకుందాం అనుకున్నా కానీ కశ్మీర్ అంతా టేక్ కేర్ చేసి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. సో నేను ఓవరాల్ లుక్ ఎలా ఉంది అనేది కూడా పెద్దగా తీసుకోలేదు. ఇది జస్ట్ ఒక వీడియో తీసుకున్న రీల్ కోసం అని చెప్పేసి. సో దిస్ ఈస్ హౌ మై లుక్ ఈజ్. ఈ చీర కూడా S&S కలెక్షన్ వాళ్ళ దగ్గర నుండే పెళ్లి చీర, ఇది ఒకే వాళ్ళ దగ్గర తీసుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. సో వాటి డీటెయిల్స్ అని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ నేను వెళ్ళేసరికి అందరూ గాజులు పెట్టేసుకున్నారు, మైదాకు పెట్టేసుకున్నారు. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇల్లు కూడా, మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు వాళ్ళది కూడా లోకలే అనమాట. వాళ్ళ ఇంటికి వాళ్ళ పెళ్లి కొడుకుని చేస్తానంటే వెళ్ళారు. మునిపైతే అందరి ఇంటికి అలా వెళ్తున్నాయి కానీ ఇప్పుడు అట్లా వెళ్ళట్లేదు కదా. అలా వెళ్తే అంటే పక్కపక్కన అంత దగ్గర ఉంటే వేరు, కానీ ఎక్కడి నుండో ఊర్లో నుండి వచ్చే వాళ్ళకి కూడా ఇలా ఒకే దగ్గర ఇప్పుడు ఈ కాలంలో జరుగుతున్నట్టుగా పెళ్లి కొడుకు ఈవెంట్ లాగా సెటప్ చేసి వెనకాల డెకరేషన్ అలా ఉంటే అందరూ ఒకే దగ్గర చేయడం ఫాస్ట్గా అయిపోతుంది. ప్లస్ వీడియో పరంగా కూడా మంచిగా ఉంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా ఉంటుంది అని నాకైతే ఇప్పుడు ఇలా బెటర్ అనిపిస్తుంది అనమాట. సో అది పెళ్లి కొడుకు ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అక్కనేమో కూర్చొని ఎవరెంత పెట్టారన్నది రాస్తుంది, నేనేమో అని సర్దుతున్నా. నార్మల్గా ఈ వీడియో పర్పస్ కూడా అదే అనిపిస్తుంది, ఎందుకంటే మనకేం మెటీరియల్ చూసుకున్న తర్వాత మనం కూడా అందరం పెడతాం కదా. సో అలా వీడియో కూడా హెల్ప్ అవుతుంది. మా అక్కతో కూడా అట్లా రాయించారు అనమాట. సో నేనైతే వెనకాల కూర్చొని సర్దుతున్నా. అన్నీ జుట్టు పోయింది, ఏముందో అడుగు. ఘోరంగా వేయింది జుట్టు. గుండోడా బట్టతల ఎట్లా కనబడుతుంది తెలుసా? ఘోరంగా కనబడుతుంది నీ బట్టతల. చూసినావా? నైట్ అంతా ఉందాం అనుకున్నా, అన్నిట్లలో ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా. బట్ ఇది అయిపోయి మేము పెట్టి మా వరకు మేము అన్ని పెట్టేసిన తర్వాత ఇంకొక 15-20 మినిట్స్లో మా మమ్మీ కాల్ చేసింది. కశ్వికి జ్వరం వచ్చింది, అంటే వేడి తేలుస్తుంది, జ్వరం వచ్చింది అని చెప్పేసి మేఘాల మీద వచ్చేసిన. నేనైతే ఆ తర్వాత సెకండ్ కూడా ఆగలేదన్నమాట. నా ట్రైపాడ్ అన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసిన అన్నట్టు.
It is one of those exhausting days. ఒకదాన్ని ఇక్కడ ఉంటూ కశ్విని పనుల్ని అన్నిటిని మేనేజ్ చేయాలని ట్రై చేస్తున్నాను. కష్టపడేలాంటికి వస్తే ఏమనిపించేది పోతా చేయాలని. కష్ట విషయంలో కొన్ని విషయాలకి ఎక్స్పీరియన్స్ అయింది, కానీ ఇవాళ ఏంటంటే తనకు ఫీవర్ హ్యాండిల్ చేస్తూ ఆమెను హ్యాండిల్ చేస్తూ ఈ ఫంక్షన్లో మన హ్యాపీనెస్ని ఆబ్వియస్లీ ఐమ్ హ్యాపీ. ఇంట్లో పెళ్ళి అంతే, ఇట్స్ బీన్ ఎగ్జాస్టింగ్. నేనంటే నాకు ఎంతైనా కొద్ది ధైర్యం ఉంటుంది. చల్లగా ఇప్పుడు ఒళ్ళంతా వేడి వేడి ఉంది కదా, చేసుకుంటే పోతుంది. సో నైట్ తర్వాత తనని తుడిచి మెడిసిన్ వేసి నిజంగా 102+ వచ్చిందన్నమాట. టెంపరేచర్ 102.6 అట్లా వచ్చింది. తుడుచుకుంటూ అవన్నీ ఉన్నా ఆల్మోస్ట్ మార్నింగ్ 5 o'clock దాకా తను నా మీద నుండి దిగలేదు. అట్లీస్ట్ లైక్ పక్కన కూడా పెట్టనివ్వలేదు అన్నట్టు మొత్తం కూర్చొని ఉన్నా. నాకు నిద్ర లేదు, ఏడుస్తూనే ఉండే అన్నమాట. ఏదన్నా అగైన్ నెక్స్ట్ డేనే పెళ్ళి, అసలు వెళ్ళను అన్నది కూడా మెంటల్లీ నేను ప్రిపేర్ అయినా వెళ్ళను కావచ్చు అనేసి అత్తమ్మ వాళ్ళకి కూడా కాల్ చేసి చెప్పిన. రాకపోవచ్చు, ఒకరు వచ్చినా కూడా సపరేట్ కార్లో ఏదన్నా అలా వచ్చి ఇలా వచ్చేస్తా అది ఇది అని కూడా చెప్పిన. సో మార్నింగ్ లేచేంత వరకు కూడా ఐ వాజ్ నాట్ షూర్ వెళ్తానో లేదో. లేచే అసలు కాదు కానీ మార్నింగ్ వెళ్ళే వరకు కూడా వెళ్తానో లేదో అన్నది కూడా ఐ వాజ్ నాట్ షూర్ అన్నమాట. సో అలానైతే పెళ్ళికొడుకు ఈవెంట్లో నేను ఉన్నది తక్కువ, అయినా ఆగం నా వరకు నాకైనా ఆగం ఎక్కువ అన్నమాట. పిల్లలు సిక్కుంటే మిగతా ఏ ఎగ్జాస్షన్ నేను తీసుకోగలుగుతాను, కానీ ఆమె సిక్కుంటే నేనైతే తీసుకోలేను. ఎన్నిసార్లు ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా ప్రతిసారి స్టిల్ భయమే అనిపిస్తుంది నాకైతే. స్టోరీ చెప్పనా? మనము వీళ్ళు బాబాయ్ పెళ్ళానికి వెళ్ళాం కదా, పొద్దున్న నువ్వు ఏం చేసినావు? మనం అక్కడ ఎవరికి లాలపోచిర్రు? బాబాయ్కి లాలపోచిర్రా? ఇంకా పసుపు ఇచ్చా బాగోదా? అమ్మమ్మ నీకు ఇట్లా గంధం పెడుతుంది కదా, మరి పసుపు పెడుతుంది కదా, అని కూడా అట్లా పెట్టింది కదా. మరి ఎందుకు చిచ్చి? మనం కూడా రోజు ఇంట్లో పెట్టుకుంటాం కదా పసుపు, ఎందుకు అక్కడ చిచ్చి? మరి ఆడ బాగాలేదా? అక్కడ ఎందుకు బాగాలేదు? అక్కడ ఎందుకు బాగాలేదు? ఎందుకు బాగాలేదు? ఫ్యాన్ బాగాలేదా? గ్రీన్ ఉందా? కాదు, అది వైట్ క్రీమ్, అది క్రీమ్. సో అలా అయితే జరిగింది పెళ్ళి కొడుకు ఈవెంట్. అసలు పెళ్ళి ఈవెంట్ ఎలా జరిగిందని మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు. మీకు కూడా ఇలానే జరుగుతుందా? ఎందుకంటే ఫుల్ ఆన్ ఎక్సైటెడ్ అయితే కంప్లీట్లీ బిస్కెట్ అవ్వడం అన్నది నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వన్స్ అగైన్ మీ ఇండియాలో ఉన్న ఫ్యామిలీ కోసం, మీ పేరెంట్స్ కోసం హెల్త్ ఎన్ఆర్ఐ ఇన్సూరెన్స్ తీసుకోవడం మర్చిపోకండి. వాళ్ళ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలంటే యూజ్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతుంది అనిపిస్తుందో వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.